హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ DDS మూవీ రివ్యూ. ది గ్రే మ్యాన్ 2 ఇది ఒక చైనీస్ యాక్షన్ ఫిలిం. రీసెంట్గా అయితే విఆర్ ఓటీటీలో అయితే ఈ మూవీ అయితే తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఎక్కడ ఆర్డర్లు కంటెంట్ అయితే ఏం లేదు, కాకపోతే కొద్దిగా వైలెన్స్ ఉంటుంది అంతే, అంతకుమించి అయితే ఏముండదు. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇక మూవీ విషయానికి వస్తే మూవీలో అయితే మాత్రం యాక్షన్ వరకు అయితే మాత్రం ఫుల్ మీల్స్ అనేది చెప్పచ్చు. మొత్తంగా ఒక 5-6 యాక్షన్ బ్లాక్స్ దాకా అయితే ఉన్నాయి. అవి వాటి వరకు అయితే మాత్రం ఫుల్గా అయితే సాటిస్ఫాక్షన్ అయితే చేసింది. మూవీ స్టోరీ అయితే రెగ్యులర్గానే అయితే ఉంటుంది, పెద్దగా అయితే కొత్తగా అయితే ఏముండదు. మామూలుగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మూవీస్, అదే మామూలుగా అన్ని గ్యాంగ్స్టర్ మూవీస్లో ఉన్నట్టే ఉంటుంది స్టోరీ, అంతకుమించి అయితే ఏమి ఉండదు. కానీ యాక్షన్ బ్లాక్స్ వరకు అయితే మాత్రం చాలా స్టైలిష్గా, చాలా కొత్తగా, చాలా బాగా అనిపిస్తాయి. యాక్షన్ కోసం అయితే ఈ మూవీని అయితే చూసేయచ్చు. ఇంకా యాక్షన్ మూవీ లవర్స్కి అయితే పండగ అయితే చెప్పచ్చు ఈ మూవీ, ఎందుకంటే ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. ఇంకా మూవీ స్టార్టింగ్లోనే ఒక యాక్షన్ బ్లాక్ వస్తుంది, అది అదిరిపోద్ది. ఇంకా ఆ తర్వాత నుంచి వచ్చే యాక్షన్ బ్లాక్స్ కూడా అది అదిరిపోతాయి. ఇంకా ఆ తర్వాత ఫ్లైట్లో ఒక యాక్షన్ బ్లాక్ ఉంటుంది, అది సూపర్గా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ కానీ ఇవన్నీ కానీ అయితే చాలా అంటే చాలా అదిరిపోయి అయితే ఈ మూవీలో ఉన్నాయి. యాక్షన్ సీన్స్ కోసం అయితే ఈజీగా అయితే మూవీని అయితే ఒకసారి అయితే చూసేయచ్చు. అంతకుమించి స్టోరీ అయితే ఏమంత కొత్తగా అయితే ఉండదు. స్టోరీ అయితే యావరేజ్గా అయితే అనిపిస్తాయి. కాబట్టి ఓన్లీ యాక్షన్ కోసం అయితే మూవీని అయితే చూసేయచ్చు. మిగిలిన స్టోరీ అయితే నార్మల్గా ఉంటాయి, మనకైతే అంతకైతే అనిపించదు అదేమి. జస్ట్ ఓన్లీ యాక్షన్ కోసమే. అండ్ మూవీ రన్ టైం 1 hour 40 minutes దాకే ఉంటుంది, కాబట్టి మనకైతే కొద్దిగా టైం పాస్ అయిపోద్ది. ఇంకేది మీరు ఒక మంచి యాక్షన్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే ఈ మూవీ అయితే చూసేయండి. యాక్షన్ వరకు అయితే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే చేస్తుంది. సో ఓవరాల్గా మూవీ వరకు అయితే మాత్రం నాకైతే మాత్రం నచ్చింది. ఓన్లీ యాక్షన్ వరంగా అయితే మాత్రం మూవీని అయితే చూడొచ్చు. స్టోరీ ఇవన్నీ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా ఈ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ మూవీని కానీ మీరు ముందే కానీ చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అయితే షేర్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు.